ఏంద్రా మామ గట్ల చూస్తున్నావు? ఎవరనే గుర్తుపట్లే? నువ్వు నరికినప్పుడు ఒకడు చూసిండు కదా, గాని లవర్ ఇది. నా చేతిలో ఆడు మిస్ అయిండు. ఇప్పుడు దీన్ని ఎత్తుక్కుంటూ వస్తాడు కదా, కప్పుడు వేసేద్దాం. ఏమంటావు మళ్ళా? ఏంటి భయపడ్డారా? మీరనుకుంటున్నట్టు మీరు దేవుడేం కాదు, సాధారణ మనిషి. ఎంత పెద్ద పోటుగాడైనా సరే వాడికి ఇలాంటి రోజు తప్పకుండా వస్తుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో. మనం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన కోసం బాధపడే ఒక్క మనిషి అయినా ఉండాలి. అలా ఎవరినైనా సంపాదించావా నువ్వు? నువ్వు బతికితే సంతోషపడే మనిషి అసలు ఒక్కరైనా ఉన్నారా? లేరా? మరి అమ్మాయి ఏమే చేయమనుకుంటా. కాఫీ. ఏమైంది? ఈ ఇల్లు నేను చాలా ఇష్టపడి దగ్గరుండి మరి కట్టించుకున్నాను. విక్కీ, ఐ నో యు లవ్ దిస్ ప్లేస్. ఎస్, అండ్ ఐ విల్ మిస్ ఇట్. ఓకే, నేను మన ఇద్దరం స్టే చేయడానికి రెంటల్ అపార్ట్మెంట్స్ ఏర్పాట్లన్నీ చేసేసాను. విల్ నో దాట్ బై టుమారో. ఇంకో విషయం, కార్ని దొంగిలించారని నేను పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చేసాను. నేను నీకు కంప్లైంట్ ఇవ్వద్దన్నాను కదా. డోంట్ వరీ విక్కీ, ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యే. మన కార్లో ఉన్న పెన్ డ్రైవ్ దొరుకుతుందని మనం కార్ మీద కంప్లైంట్ చేయడం మానేస్తే, బై ఎనీ ఛాన్స్ కార్ని ఎత్తుకెళ్ళిన వాళ్ళు దాన్ని రాంగ్ పర్పస్ కి యూజ్ చేస్తే విల్ బీ ఇన్ అ బిగ్గర్ సూప్. అర్థమైందా? అంతేకాదు విక్కీ, నువ్వు ఇవాళ చేయాల్సిన పనులన్నీ లిస్ట్ చేసి పెట్టేశాను. ఏంటి నందు, ఇంత పొద్దున్న ఎన్ని పనులు చేసావా? అవును, నువ్వు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? అర్థం కావట్లేదురా. నేనైతే తను ఇంటికి వెళ్ళిపోయింది అనుకున్నాను రా. ఇప్పటి వరకైతే వాళ్ళ నాన్న ఫోన్ నుంచి 25 మిస్డ్ కాల్స్ రా. అలా అయితే తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరు? ప్రొఫెసరా? కాదురా, అన్నోన్ నెంబర్. రే ఎత్తరా, ప్రియా వేరే నెంబర్ నుంచి కాల్ చేసిందేమో. ఎత్తు. హలో, పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. పోలీస్రా? పోలీసా? హలో, చెప్పండి సార్. నీ పేరు శశినే కదా? అవును సార్. ప్రియా అనే అమ్మాయి కనిపించట్లేదని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు. దాని గురించి నేను ఇంట్రాగేషన్ చేయాలి. నువ్వేం చేస్తావంటే వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చేయి. వెంటనే రావాలి, అర్థమైందా? ఓకే సార్. ఏమైందిరా? పదరా, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఏంటి మనమా? రే నువ్వెళ్ళాలి, ఇది నీ ప్రాబ్లం. నేనెందుకు రావాలి? రే బావా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు మాత్రం వెళ్ళి తీరాలి. ఎందుకంటే వాడు రమ్మన్నది నిన్నే కదా. ఎందుకు? నేనెందుకు? ఆ అమ్మాయి కనిపించట్లేదని ఆ ప్రొఫెసర్ నీ పేరే కదా చెప్పాడు. ఎందుకురా? ఎందుకంటే నీ పేరే కదా నేను చెప్పింది. సరే బావా, వెంటనే వెళ్ళాలి, పదా. ఏంటి ఇప్పటి వరకు నిద్రపోయానా? ఏమ్మా, ఈ వార్డులో ఉండాల్సిన పేషెంట్ ఎక్కడ? అతన్ని పొద్దున్నే వేరే వార్డ్కి మార్చేశారుగా. ఏ వార్డుకి? నేనొక నీచమైన మనిషిని అనుకుంటున్నావా? ప్రత్యేకంగా అనుకోవడానికే ఉంది. నువ్వు నీచమైన వాడివే,
నాకు బాగా తెలుసు. నువ్వు నాకు మాత్రమే కాదు, చాలా మందికి చాలా రకాలుగా ద్రోహం చేశావు. అది నీకు కూడా తెలుసు. నీ స్వార్థం కోసం నువ్వు ఏదైనా చేయగలిగే ఒక నీచమైన మనిషివి కాదని నువ్వు చెప్తావా? అప్పుడే నన్ను చంపేసి ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు వదిలిపెట్టావు? ఇంతకంటే మంచి ఛాన్స్ నీకు మళ్ళీ దొరకదు. మా నాన్న డబ్బు తిరిగి ఇవ్వలేదన్న బలహీనతను చూపించి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ ఆ గొప్ప వ్యక్తే నాకు ఒకరి బలహీనతని ఉపయోగించుకోవడం చాలా నీచమైన పనని చెప్పారు. అది నేను నమ్ముతున్నాను. అందుకే ఇప్పుడు నేను నిన్నేమి చేయను. కానీ నీకు నయమైన వచ్చాక నిన్నేదో ఒకటి చేయడానికైతే తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. అందుకే ఇప్పుడు నువ్వు బాగా రెస్ట్ తీసుకో. అయ్యో, ఏయ్, నువ్విక్కడ కాపలా కాయట్లేదు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తిరుగుతున్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నిన్న నీకక్కడ సూది దించాను కదా, సేమ్ ప్లేస్ లో ఇప్పుడు కొత్త దించుతాను. అర్థమైందా? ఏయ్, నువ్వు వెళ్ళి ఆ అమ్మానికి కూడా చెప్పు వాడిని ఇటువైపు అసలు రావద్దని. వస్తే తను చెప్పింది అందరికీ చెప్తానని. ఇది దాడలేదు. ఒకటే ఏం మాట్లాడుతున్నావయ్యా? సార్, ఆమె నాకు ఇంజెక్షన్ ఇచ్చేసి పడుకోబెట్టేసింది సార్. ఎవరు? అదే సార్, సదాశివం పెళ్ళం. ఇంకా నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు తీసేస్తుంది. నేను బయలుదేరుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఆమె మిమ్మల్ని హాస్పిటల్ వైపు రావద్దండి. ఒకవేళ వస్తే మీడియా ముందు మొత్తం మీ పరువు తీస్తానంది. బాప్రే ఏముందిరా బై. రేయ్, నిజం చెప్పరా, దీన్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏంది మామా, నీకు చెప్పినాగా నా మీద నమ్మకం లేదా? అన్నా, గా విట్నెస్ ఎస్కేప్ అయ్యిండు, అందుకనే మన ప్లేస్కి వచ్చిన. మనోడికి ఈడనే ఉన్నాడు, అన్న వేసేయాలా మళ్ళా? రేయ్, వాళ్ళిద్దరి గురించి ప్రస్తుతం వదిలేరా. ముందు హాస్పిటల్కి వెళ్ళు. ఆ సదాశివం బతికాడంట. వాడు హాస్పిటల్ నుంచి బయటికి రాకూడదు. వాడిని అక్కడే చంపే. గట్లనే అన్నా. నువ్వు నరికినావు కదా మామ, వాడు బతికిండంట. నేను పోయి వాడిని వేసేసి వస్తా. ఎప్పటిదాకా నువ్వు ఈడనే ఉండు, ఈమని కూడా ఈడనే ఉంచు, సరేనా? గాలోపు మెలకు వచ్చిందంటే నువ్వు దాంతో ఏం మాట్లాడకు. దాంతో మాట్లాడితే నమ్మించేస్తుంది. దేని గురించి? ఏదైనా మామ, అమ్మాయి కదా.